రామ్ రామ్ మిత్రులారా, ఈ రోజు వీడియోలో స్వామినారాయణ మందిర్ చూపించబోతున్నాను. ఇంతకీ మందిర్ ఎక్కడ ఉంది, విశేషాలు ఏంటి, అలాగే స్వామినారాయణ మందిర్లో ఉన్నది ఎవరో కూడా తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. ఈ వీడియోలో చూస్తున్న స్వామినారాయణ మందిర్ ద్వారకాలో ఉంది. శ్రీ ద్వారకాధీశ ఆలయానికి కొంత దూరంలో ఉంది స్వామినారాయణ ఆలయం. అలాగే ఈ మందిరానికి నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. ఈ స్వామినారాయణ అంటే ఎవరో తెలియాలంటే మనం కొంత చరిత్రలోకి వెళ్ళాలి. 1781 సంవత్సరంలో ఏప్రిల్ 3వ తారీఖున అయోధ్య ప్రాంతంలో జన్మించారు ఈ స్వామినారాయణ. అలాగే 1830 సంవత్సరంలో జూన్ 1వ తారీఖున మరణించారు. ఈ స్వామినారాయణ గారిని సహజానంద స్వామి కూడా పిలుస్తుంటారు. స్వామినారాయణ వారు తన జీవితంలో ఒక యోగిగా మరియు సన్యాసిగా జీవించారు. అలాగే స్వామినారాయణ వారిని శ్రీకృష్ణుని యొక్క అభివ్యక్తి లేదా పురుషోత్తముని యొక్క అత్యున్నత అభివ్యక్తి అని విశ్వసిస్తారు. స్వామినారాయణ సాంప్రదాయం అభివృద్ధి చెందింది కూడా ఈయన కాలంలోనే. ఈ స్వామినారాయణ సాంప్రదాయాన్ని ఉద్ధవ సాంప్రదాయం కూడా పిలుస్తుంటారు. ఈ స్వామినారాయణ వారు తమ జీవితంలో నైతికంగా, వ్యక్తిగతంగా మరియు సామాజికంగా మెరుగుదల కోసం అహింసను నొక్కి చెప్పారు. అలాగే స్త్రీల కోసం, పేదల కోసం సంస్కరణ చేపట్టడం, అలాగే పెద్ద ఎత్తున అహింస యాగాలు యజ్ఞ యాగాలు చేయించారు. స్వామినారాయణ వారు తన జీవిత కాలంలో తన విశ్వాసాలను వివిధ మార్గాల్లో సంస్థాకరీకరించారు. అతను తన అనుచరులచే భగవంతుని భక్తితో ఆరాధించడానికి 6 మందిరాలు నిర్మించారు. అందులో మొదటిది శ్రీ నరనారాయణ దేవాలయం అమరావతి ప్రాంతంలో ఉంది. రెండవది శ్రీ నరనారాయణ దేవాలయం భుజ్ ప్రాంతంలో ఉంది. మూడవది శ్రీ లక్ష్మీనారాయణ దేవాలయం వర్తల్ ప్రాంతంలో ఉంది. నాలుగవది శ్రీ మదన్ మోహన్జీ మహారాజ్ దేవాలయం డోలేరా ప్రాంతంలో ఉంది. ఐదవది శ్రీ రాధారమణ్ దేవాలయం జునాగఢ్ ప్రాంతంలో ఉంది. ఆరవది శ్రీ గోపీనాథ్జీ మహారాజ్ దేవాలయం గాడదర్ ప్రాంతంలో ఉంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఇంతకుముందు చెప్పిన దేవాలయాలన్నీ గుజరాత్ రాష్ట్రంలో ఉన్నవి. 6 దేవాలయాల యొక్క చిత్రపటాలు వీడియో మధ్యలో పెడతాను, చూసేయండి. మనం ఆలయం లోపల చూసినట్టయితే కొంచెం ముందరంగా ఉంది. మధ్యలో స్వామినారాయణ వారు ఉంటారు, దర్శనం చేసుకోండి. అలాగే చుట్టుపక్కల విష్ణుమూర్తి యొక్క వివిధ రూపాలను మనం దర్శించవచ్చు. వెంకటేశ్వర స్వామి రూపం కానివ్వండి, నరసింహస్వామి, దత్తాత్రేయ స్వామి, వేణుగోపాల స్వామి వారిని దర్శనం చేసుకోండి. నేను వెళ్ళే సమయానికి స్వామినారాయణకి భోగ్ నివేదిస్తున్నారు. నా మాతృ భాషలో చెప్పాలంటే నైవేద్యం అన్నమాట. ఆలయం చూసినట్టయితే శిల్పకళ చాలా బాగుంది. ఆలయంలో స్వామినారాయణ ఉంటే పైనంతస్తులో వేరే దేవతామూర్తులు దర్శనం ఇస్తారు. వెళ్ళి చూద్దాం. ఈ కనిపించే మార్గం ఒక ఎగ్జిట్ మార్గం. అటుపక్క ఆపోజిట్లో చూస్తే ఇంకో ఎగ్జిట్ మార్గం ఉంది దీనికి ఆపోజిట్లో. స్వామినారాయణ వారు 6 దేవాలయాలు కట్టించారని చెప్పాను కదా, ఆ దేవాలయ యొక్క చిత్రాలు చూడండి. వరుస క్రమంలో ఫొటోస్ పెట్టాను, చూడండి. ऊपर जा सकते हैं, ऊपर जा सकते हैं. దేవాలయం వెనుక భాగానికి వస్తే మీరు అద్భుతమైన ప్రతిమలను చూడవచ్చు. దేవతామూర్తుల్ని అద్భుతంగా చెక్కారు. దూరాన కనిపించేదే లైట్ హౌస్, ద్వారకా రాక్ బీచ్ యొక్క లైట్ హౌస్ అది. అటు దూరంగా కనిపించేది అరేబియా మహాసముద్రం.
नहीं पता नहीं। हर हर महादेव शंभो शंकर। స్వామినారాయణ వారి భోగ్ నివేదన అయిపోయినట్టుంది, మనం దర్శనం చేసుకుని వెళ్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బబ్లు తెలుగు వ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమో నారాయణాయ. కృష్ణం వందే జగద్గురుం. జై హింద్.